నిత్యముగా ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలగాక. సో మరొక్కసారి ఉదయకాలంలో దేవస్థానంలో వచ్చున్నారు, నెల్లూరు ప్రార్థించే వాళ్ళు వచ్చి ఉన్నారు. గత రాత్రి శ్రేష్టమైన వర్తమానం చేత మనం దీవించబడ్డాం. ప్రభు స్తోత్రం చేద్దాం. రాత్రి చెప్పిన వాక్యం మీరు ఎంతమందికి అది పనిచేసిందో తెలియదు. మా అబ్బాయి ఒక మాట అన్నాడు, చెప్పమంటారా? డాడీ ఎముకలు ఒక 4 రోజులు మన వైజాగ్లో ఉంటే వైజాగ్ మొత్తం మారిపోతా అన్నాడు. సో కాబట్టి అలాంటి దేవస్థానుడు చిన్న దీవెనకరం ఉదయకాల దేవస్థానంతో మాట్లాడినప్పుడు మనం మనసుకి దేవుని మాట్లాడిందాం, రైట్? సో వచ్చేవారి నుంచి మళ్ళీ మనం పప్పు అన్నమే, ఎందుకంటే మనం ఏమంటాను వచ్చేవారి నుంచి. సో ఈ రోజుకి శ్రేష్టమైన ఆత్మీయ ఆహారం కొరకు ఆశతో మనం ఎదురు చూస్తూ మన గంభీరమైన చెప్పల మధ్య దేవస్థాన్ని మన వాక్యానికి ఆహ్వానిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాల సమయంలో, ఈ ఆరాధన సమయంలో, మరి వైజాగ్ మహాపట్నంలో, ఈ లక్ష్మీపురంలో మరి మీ మధ్యలో నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి అయితేమి, దేవుణ్ణి ఆరాధించడానికి అయితేమి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క మీటింగ్కి నన్ను ఆహ్వానించిన నా ప్రియ మిత్రుడు విజయ్ కుమార్ గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా సంఘ పెద్దలు, ఈ యొక్క చర్చి కమిటీ మెంబర్స్ అందరికీ, మరి సంఘ సేన మీ అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఆదివారం. ఇప్పటికే నాకు మా ఊరు నుంచి చాలా కాల్స్ వచ్చాయి. పాస్ గారు మీరు ఉండట్లేదా అని. కారణం ఏంటంటే వచ్చేటప్పుడు నేను సంఘానికి చెప్పకుండా వచ్చాను. నా భార్య ఒక్కదానికి చెప్పాను. ఎందుకంటే మరి కాబట్టి ఈ సమయంలో రాత్రి చక్కగా మా యొక్క ప్రాంతంలో నాకు ఉపవాస కూడిక జరిగింది. మరి నాతో పాటు నా భార్య కూడా బైబిల్ ట్రైనింగ్ అయింది. నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నా భార్యని మరి సిటిహెచ్ చదివడానికి తీసుకుని వెళ్ళాను. మరి ఆమె ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో నిలబడి వాక్యాన్ని మరి తెలియపరుస్తూ ఉంది. మేము భార్యాభర్తలు ఇరువురు కూడా ఈ సమయంలో ఆమె అక్కడ, నేను ఇక్కడ వాక్యం పంచుకోవడం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముఖ్యంగా మరి నేను వాక్యంలోకి వెళ్ళడానికి ముందు ఒక 10 నిమిషాలు నా యొక్క సాక్ష్యాన్ని చెప్తానని మరి పాస్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఆయన నిక్షేపంగా చెప్పండి అన్నాడు. దేవుని బిడ్డలారా, మరి నేను పాస్టర్ గారి పుట్టాను. మా నాన్న, మా అమ్మ ఇద్దరు కూడా బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు వారికి పిల్లలు లేక 7 సంవత్సరాలు బాధపడుతుంటే ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేస్తే మరి పిఎం శామ్యులయ్య గారు ప్రార్థన చేసినప్పుడు నేను గర్భాన పడ్డాను అని మా తల్లిదండ్రులు చెప్పారు. అయితే వారు ప్రభు సన్నిధానంలో పుట్టుకున్నారు. ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ ఎవరైనా కానీ పుట్టితే ఈ సేవకి ఇచ్చేస్తామని. అలా పుట్టగా అలా వాగ్దానం చేసుకోగా నేను పుట్టాను. కాబట్టి వారు బైబిల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత బొంబాయికి వెళ్ళారు సేవ చేయడానికి. అక్కడ పుట్టాను అన్నమాట నేను. మరి ఆ తర్వాత మాకు ఆ రోజుల్లో ట్రాన్స్ఫర్స్ ఉండేవి. నా తర్వాత వాడు ఆర్లగడ్డలో పుట్టాడు, తర్వాత అమ్మాయి తెనాల్లో పుట్టింది, తర్వాత ఇద్దరు కావుల్లో పుట్టారు. అట్లా మా నాన్న మమ్మల్ని ఊరికి ఒకరిని కొనుక్కుంటూ వచ్చారు. మేము మొత్తం 5 సంతానం. కాబట్టి నన్ను దేవుని సేవకి ఇచ్చారు. నా చదువు పూర్తయిన తర్వాత సేవకి వెళ్ళాలని నేను ఆశించి మరి చక్కటి బైబిల్ కాలేజీలో ట్రైనింగ్ చేయాలి అని నాకు థియాలజీ నేర్చుకోవాలని నా కోరిక. అయితే మా నాన్న అనేవాడు, ఏదో కాలేజీకి వెళ్ళి చదివి రాపో అనేవాడు. నేను అనేవాడిని, లేదు
మరి మంచి థియాలజీ చదువుకోవాలని నాకు ఆశ అన్నప్పుడు అక్కడ మా ఇద్దరికి విభేదాలు వచ్చినాయి. అప్పుడు నేను బెంగళూరులో డిప్లొమా ఇన్ క్రిస్టియన్ మినిస్ట్రీ సదర్న్ ఏషియా బైబిల్ కాలేజీలో చదువుకున్నాను. ఆ తర్వాత ఇక వీడిని పై చదువుకు పోకుండా కళ్ళెం వేద్దామని మా నాన్నకు పెళ్లి చేసేసాడు. పెళ్లి చేసే ముందు, పెళ్లికి ముందు నా భార్య దగ్గర ఒక మాట అడిగాను. పెళ్ళైన తర్వాత నేను బైబిల్ కాలేజీకి వెళ్తాను, నీకేమైనా అభ్యర్థులు ఉండి ఇప్పుడే చెప్పాను. ఆమెన్నది పర్లేదు, పోరండి, చదువుకోరండి అనింది. ఇప్పుడే దేవుని బిడ్డారా, ఆ పెళ్ళైన తర్వాత ఆమెను వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను కలకటాకి వెళ్ళిపోయాను. అక్కడ మీ పాస్టర్ గారు నాకు పరిచయము. మరి కలకటాలో 3 years చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్లో 8 సార్లు మలేరియా అటాక్ అయ్యింది. మా యొక్క టీచర్స్, వీడు రోగిష్ఠుడు ఉన్నట్టున్నాడు, సేవ పనికిరాడు, వీడి వల్ల హాస్పిటల్ బిల్లు ఎక్కువైపోతుంది, పంపించేద్దాం ఇది అనకని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. అది సరళగా నాకు తెలిసింది. అప్పుడు నేను టెర్రస్ పైకి వెళ్ళి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభువా, మరి ఇంటికాడ పరిస్థితులు బాగలేవు, మరి నేను చదువుకోవడానికి వచ్చాను. ఈ మలేరియా దోమ ఎక్కడుందో కానీ ఇంత నల్లటోని ప్రేమించి మరీ కొడుతూ ఉంది, అది ఏడుందో ప్రభువా, దాన్ని నా దగ్గరికి రానికుండా చేయని ప్రార్థన చేశాను. ప్రార్థన విన్నాడు దేవుడు. తర్వాత 2 సంవత్సరాలు మలేరియానే రాలన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ తర్వాత నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మా యొక్క ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి బతులాడుకున్నాను. అయ్యా, నాకు కూడా ఒక భార్య ఉంది, ఆమె డిగ్రీ చేస్తుంది, మేమిద్దరం సేవకు తీర్మానం చేసుకున్నాం, ఆమె కూడా చదువుకోవడానికి పర్మిషన్ ఏంటంటే, మన ఇటీవలే వైజాగ్ వచ్చాడు అనిల్ సర్దార్కర్ అని మహానుభావుడు, మంచి పాస్టర్, మంచి దైవజనుడు. మరి ఆయన కృప చేత, దేవుని కృప చేత నా భార్య కూడా నాతో పాటు మరి చదువుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత మా చదువు పూర్తయ్యి మరి నేను కావలేదు, మా స్వగ్రామం కావాలి. మా నాన్న అంటుండేవాడు, నా తర్వాత ఈయనదా ఈ సేవను చెయ్యాలా అంటుండేవాడు. ఈ దేవుని బిడ్డారా, సేవ అనేది ఏదో పరిచిన పూల పాంపు, పూల బాటగా. సేవ అనేది చాలా కష్టాలతో కూడుకున్న విధానం. దేవునికి స్తోత్రం. కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి కూడా కోరుకుండేది, నేను సొంతగా పైరింగ్ చేయాలి చర్చి, నేను సొంతగా సంఘాన్ని కట్టాలి. మరి ఆ ప్రార్థన దేవుడు విన్నాడేమో కానీ మా నాన్న నన్ను ట్రైనింగ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మరి చర్చిలోకి రానివ్వలేదు. మా ఇద్దరి మధ్య గొడవలు చాలా ఎక్కువైపోయింది. మరి 3 సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత 1.5 నెల అయిన తర్వాత మా నాన్న నా బట్ట ఎత్తి బయట పడేసాడు, ఎక్కడికో పోయి సేవ చేసుకోవాలి. అప్పుడు నేను నా భార్య ఏడ్చుకుంటూ మరి కావలికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరు డిస్టిక్ మేమిద్దరం వెళ్ళాను. నెల్లూరులో ఎవరు తెలియదు మాకు. నేను నా భార్య నేను ఇద్దరం కూడా ఆ నెల్లూరులో చిన్న గది, ఒకే ఒక గది, మరి 350 రూపాయలకి అద్దెకి తీసుకున్నాను. ఆ అద్దెకి తీసుకున్న గదిలో మేమిద్దరం ఉండేవాళ్ళం. మేము పెంచుకోవాళ్ళం కదా, మేము ఏం ధరించుకోం. ఆ చుట్టుపక్కల కూడా మాకు మంచి సాక్ష్యం ఇచ్చారు. వీళ్ళు ఏడో లేచిపోయి వచ్చినట్టున్నారు, వీళ్ళని మన మధ్యలో ఉంచుకోకూడదని వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టారు. దేనికైనా మంచిదని నా పర్సులో మ్యారేజ్ సర్టిఫికేట్ పెట్టుకొని ఉన్నాను. వాళ్ళు ఆ మాట అడిగినప్పుడల్లా మ్యారేజ్ సర్టిఫికేట్ చూపిస్తుండేవాళ్ళు. అయ్యా, మేము అట్టోళ్ళని భార్య భర్తలని. అట్లాగా కష్టపడి సేవ చేస్తూ దేవుని బిడ్డలారా, ఎవరు తెలియదు. దాదాపు అటు చిన్న బైబిల్ కాలేజ్ గాస్పల్ ఏషియా అది ఉన్నప్పుడు దాంట్లో టీచింగ్ చేయడానికి వెళ్ళాను. వాళ్ళు నెలంతా టీచింగ్ చేసి 350 రూపాయలు కరెక్ట్గా హౌస్ రెంట్కి మాత్రమే వచ్చి హౌస్ రెంట్ ఇచ్చి మరి కష్టపడి సేవ చేస్తూ ఇక ఎట్లా ప్రారంభించాలో, ఎలా చేయాలో అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు, మరి ఇశ్రాయేలుతో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26 వచ్చిన చదవబడలేదు రండి, నాకు సమయం లేదు, త్వరగా వెళ్తున్నాను. మరి వాళ్ళతో ప్రభు చెప్పాడు, మీరు
చేరబోవు ఈ యొక్క దేశము మీరు నాటని చెట్టు ఫలాలు తింటారు, మీరు కట్టని ఇళ్లలో సంసారం చేస్తారు, మీరు తవ్వని బావుల్లో నీళ్లు తాగుతారు. అది ఆకాశ వర్ష జలం తాగు దేశం. కాబట్టి ఆ మాట నన్ను ఎంతో ధైర్యపరిచింది. ప్రభువా, నీ సేవకు వచ్చాను, మరి ఇక్కడ ఏ ద్వారం నువ్వు తెరవనై ఉన్నావో నీకు స్తోత్రమని ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ మరి ఇళ్లలో ప్రార్థన ప్రారంభించు. ఎవరన్నా చిన్న కుటుంబం పరిచయం అయితే ఇక వాళ్ళలోనే ప్రార్థన పెట్టేవాడు. ఆ తర్వాత పెట్టంగా మరి ఒక స్కూలు, సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నది. ఆ స్కూలు యాజమాన్యం దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ స్కూల్లో నేను ప్రార్థన పెట్టుకోవడానికి కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి అని నేను అడిగాను. ఆయనకి వాచ్మెన్ లేడు ఆ స్కూల్, అంతకుముందు నెలలో మానేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన రెండింటికి పనికొస్తాడే అని సరే ప్రార్థన పెట్టుకో అన్నాడు. ఆ స్కూల్ పక్కనే నేను వాడుకుంటున్నాను, మీరు దేవుని పెట్టారా, సరే పెట్టుకో అన్నాడు. అంతే. ఆయన కొంచెం స్థలం ఇచ్చాడు. ఆ మాటను తీసుకొని 11 సంవత్సరాలు అదే స్కూల్లో ఆరాధన జరిపించాను. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను ఎక్కడికి పోయినా ఈ సాక్ష్యాన్ని మర్చిపోలేను. నెల్లూరులో నాకు ఎవరు ఏమీ తెలియని ప్రదేశంలో మరి ఆ స్కూల్లో నాకు ఆయన పర్మిషన్ ఇచ్చాడు. మంచి క్లాస్ రూమ్ ఒకటి కట్టించి ఫ్యాన్లు ఇవన్నీ ఏర్పాటు చేసి అది క్లాస్ రూము నన్ను ప్రార్థన పెట్టుకోమన్నాడు. అలాగా ప్రార్థన జరుగుతూ ఉంది. ఇంత లోపల నా గుండెలో ఒక మంట పుడుతూ ఉంది. సమయం అయిపోతూ ఉంది. ఎప్పుడు దేవుని సంఘం కట్టాలి, ఎప్పుడు మందిరాన్ని కట్టాలి అన్న గొప్ప ఆశ నన్ను వెంటాడుతూ ఉంది. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మరి విలియం కేరీన్ గురించి చదువుతూ ఉన్నప్పుడు ఆ మహానుభావుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి కార్యాలను మనం ఎదురు చూడాలి. దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే గొప్ప కార్యాలు, ఆయన స్థాయికి తగ్గ కార్యాలు చేయాలి. ఆ మాట నా హృదయంలో ఉంది. ప్రభువా, ప్రార్థన చేస్తున్నాను. మరి ఆ యొక్క స్కూల్లో ప్రార్థన చేస్తూ మరి విజయవాడ బైబిల్ కాలేజీలో టీచింగ్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. ఆ టీచింగ్ చేయడానికి సంవత్సరానికి ఒక నెల వెళ్ళేవాడిని. నెలంతా ఆడే ఉండి 2 సబ్జెక్టులు పూర్తి చేసి వచ్చేవాడిని. అలాగా మొదటి సంవత్సరం వెళ్ళేటప్పుడు మరి ఆ నెలలో నాకు వచ్చిన కానుక 300 రూపాయలు. 100 రూపాయలు నా భార్యకి ఇచ్చి 200 రూపాయలు రానుభవం ఛార్జీ పెట్టుకొని వచ్చి రైల్వే స్టేషన్లో కూర్చున్నాను. మరి టీ తాగడానికి కూడా ఎక్స్ట్రా డబ్బులు లేదు. ఏనేది చెప్తున్నానంటే, దేవుని సేవ కష్టాలతో కూడుకుంది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. పాస్టర్ గారు, మేము మిమ్మల్ని చూడాలి, మీ ఇంటికి వస్తామన్నారు. నేను చెప్పాను, నేను విజయవాడ బైబిల్ కాలేజీకి వెళ్తున్నాను, నేను ఇంట్లో ఉన్నానండి, రైల్వే స్టేషన్లో ఉన్నాను. దేవుని బిడ్డారు వాళ్ళు అన్నారు, మేము మరి నర్సాపురం నుంచి నెల్లూరు వస్తున్నాం, కావదాకా వచ్చాము, ఒక 5 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ మీరు వెయిట్ చేయండి అన్నారు. వెయిట్ చేయమన్నప్పుడు వారు వచ్చి ప్రార్థన చేయించుకొని మరి 10,000 రూపాయలు కట్ట నా చేతిలో పెట్టారు. ఆ 10,000 రూపాయలకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అప్పుడు ఆ కట్టాన్ని జోబులో పెట్టుకొని బైబిల్ కాలేజీకి వెళ్ళి టీచ్ చేసి మళ్ళా వారు వచ్చి, నేను నా భార్య ఎక్కడో తీర్మానం చేసుకున్నాం, ఈ డబ్బులు ఏం చేద్దాం, ఏమైనా చేయొచ్చు, ఇంట్లో బియ్యం లేదు, పప్పు లేవు, ఉప్పు లేవు. మరి అప్పుడు మేము తీర్మానం చేసుకుని ఈ డబ్బులు అట్లానే దేవుని మందిరం కోసం పక్కన పెడదామని అప్పటి నుంచి బ్యాంకులో డబ్బులు పెట్టడం ప్రారంభించాను. మరి ఆ యొక్క సమయంలో దేవుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి పోయి మరి సేవ చేసి వచ్చిన డబ్బులు దాచిపెట్టి ఒక 5 లక్షలు చేశాను. మొత్తం మీద 5 లక్షలు చేసి స్థలం కొన్నామంటే స్థలం కొనే స్థాయిలో లేదు. అయితే ప్రార్థన చేయగా ఒక మంచి స్థలం, చక్కటి స్థలం, హైవే పక్కనే మరి 7 అంకణాలు, 7 అంకణాలు. దేవునికి స్తోత్రం. మరి అక్కడి నుంచి ఆ బీరువా దాకా ఉంటుంది 7 అంకణాలంటే. ఇంత స్థలమే దొరికింది.
ఈ స్థలాన్ని 5.5 లక్షలు పెట్టి కొనేశారు. అది కూడా రాదు. దాని ముందు పెద్ద ఇనప పోల్ ఉంది, 33 kV పోల్. దాన్ని ఆయన అమ్మేశాడు చీప్ అనేసి. అయితే దాన్ని కొన్నాను. కొన్న తర్వాత మరి మందిరం కట్టడం ప్రారంభించాం. ఆ మందిరం కట్టక ముందు మందిరంలో ఎట్లానే సాక్ష్యం చెప్పాను. అమ్మా, మనం దేవుని కోసం మరి చక్కటి మంచి స్థలం కొనాలి, మందిరం కట్టాలి, ఏదన్నా మీకు ప్రేరేపితం అయితే ఇవ్వండి, నేను 5 లక్షలు దాచిపెట్టానని చెప్పాను. మా నెల్లూరు రోడ్డు చాలా స్మార్ట్ పీపుల్, వాళ్ళు చాలా గొప్ప మనుషులు. 5 లక్షలు పాస్టర్ దగ్గర ఉన్నాయని తెలియగానే మరుసటి రోజు నుంచి నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టి ఖచ్చితంగా చూసుకుంటున్నప్పుడు అడుగుతూ ఉన్నారు, పాస్టర్ గారు మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి కదా, 2 లక్షలు అప్పు ఇవ్వండి, అమ్మ ఇస్తాం మీకు అని అంటున్నారు. అమ్మ స్మార్ట్ పీపుల్ కదా, అవునంటారు కదా. ఇస్తే ఒక తల్లికి ఏం చేయాలి? ఇచ్చేనా ఇల్లు పోతారు, డబ్బులు పోతాయి. ఇవ్వలేదా అంట ఇది గుడికిరాదు. ఏం చేయాలి? ప్రభువాన్ని ప్రార్థన చేసి ఆ ఇనప పూలు కలిగినటువంటి స్థలాన్ని కొనుక్కున్నా. కొనగానే తీరా చూస్తే అది కదలింపబడని పోలు, 33 kV పోలు. 30-40 గ్రామాలకి దాంట్లో నుంచి కరెంటు పోతుంది. దాన్ని ఆపాలంటే ఒక రోజు ముందుగానే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి ఈ పోలు ఎంత తొలగించబడుతుంది? అప్పుడు ఈ సంగతి మా సంఘస్థులు తెలిసి వాళ్ళు అన్నారు, పాస్ తగ్గట్టు జరిగిందిరా, మనల్ని అడిగితే డబ్బులు లేదు, ఇప్పుడు బాగా జరిగింది అన్నారు. దేవుని బిడ్డలారా, ఆ పోలు తొలగించబడటానికి సంవత్సరం రోజులు మోకాళ్ళ మీద ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ఆలకించు దేవుడు. సమాధానం ఏ దిక్కు నుండైనా ఏ మూలం నుండైనా మన కొరకు వస్తుంది. చూస్తూ ఉండగానే 5 జిల్లాల మీద అధికారి అయినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో అధికారి, ఆయన పేరు సి సంతోషరావు గారు, రిటైర్డ్ అయిపోయాడు. మరి ఆయన నెల్లూరు రావడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి ఈ విషయం చెప్పగానే, నేను దీన్ని తీసేస్తానులే, బాధపడబాక అన్నాడు. అన్న 2 నెలలకు ఆయన రిటైర్డ్ అయ్యాడు. ప్రభు ఏంది నాయన, మాట అయితే ఇచ్చాడు, నిలబెట్టుకోలేదు అని చెప్పి నేను ప్రభు సంఘాల్లో మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళా ఆయనకే మనసు కలిగి మరి దేవుని యొక్క అత్యున్నతమైన మహాకృపను బట్టి ఆ పోలు ఎగిరి పక్కన పడింది. హల్లెలూయా చెప్పరా? మీ ఊరు కాదనే, మీకు జరగలేదనే పోలు పక్కన పడింది. పోలు పక్కన పడగానే దేవునికి స్తోత్రం. మరి అప్పుడు కింద మంచి ఇల్లు చేసుకున్నాను, పైన చిన్న మందిరం చేసుకున్నాను. మరి అట్లాగా సేవ చేసుకున్నాను. కొద్ది దినాల తర్వాత మరలా దేవుడు మార్గం తెరిచాడు. పక్కన ఇంకొక 10 అంకణాలు కలిగిన స్థలాన్ని కొని అక్కడ దేవుని మందిరం కట్టాడు. దేవునికి స్తోత్రం. నా ఆశ, మరి నేను బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు విలియం కేరీ పుస్తకం చదివినప్పుడు ఆయన చెప్పిన సేయింగ్, దేవుని కోసం మనము ఘనమైన కార్యాలు ఆయన స్థాయికి తగ్గట్టుగా చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మందిరం ఊరు నడుమధ్యలో ఉంది. ఊరు బయట కాదు, ఊరు మీ స్థలం ఎట్లుందో అంత బాగుంది. మరి నిన్న పాస్టర్ గారు చెప్తున్నారు, మరి ఈ యొక్క రోడ్డు వైడింగ్ లో ఇది ఉండొచ్చు, ఊడిపోవచ్చు అని. అయితే ఇంత మంచి మందిరాన్ని దేవుడు పడగొట్టడం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకము, దేవుని యొక్క వాక్యము. ఆమేన్. ప్రభు అధికారుల మనసు మార్చును గాక. దేవుడు గొప్ప కార్యము వచ్చే సంవత్సరం ఈ టైం కల్లా జరిగించి ఇదే స్థలాన్ని స్థిరపరచును గాక. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. నన్ను నిలబెట్టిన దేవుడు హల్లెలూయా. కాబట్టి ఈ రీతిగా నెల్లూరులో సేవ చేస్తున్నాను. ఒకవేళ మీకు గుర్తొచ్చినప్పుడల్లా నా గురించి కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. నేను మీ గురించి తప్పక ప్రార్థన చేస్తానని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని మీరు విన్నందుకు మీకు అందరికి కూడా చక్కటి వందనాలు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
మనం చదువుతున్న లేఖన భాగం, ఈ లేఖన భాగము ప్రైజ్ జీసస్. ఇక్కడే పాస్టర్కి భయం ఉంటుంది. మరి ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి పిలిస్తే ఆయన పేపర్ సిద్ధపడి పేపర్ ముందు పెట్టుకొని ఆయన సిద్ధపడి ఉన్నాడు అన్నమాట. ఆయన పాపం ఒక లావుడు మనిషి, చెవట పడుతూ ఉన్నాయి. ఎండాకాలం మధ్యాహ్న కాల సమయంలో ఈ ఫ్యాన్ ఒకటి పెట్టారు. ఆయన పాస్టర్కి ఏం పడుతున్నాయి అని చెప్పి పాపం మంచి ఫ్యాన్ ఒకటి పెట్టారు. ఈ ఫ్యాన్ ఈ పేపర్ ఎగిరిపోయి ముందు నా మీద పడిపోయింది. ఈ పాస్టర్ గారు పేపర్ పోయింది, కంగారు పడిపోతున్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను మారు మనసు పొందండి, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను మారు మనసు పొందండి అని అదే మాట చెప్తానే ఉన్నాడు. చెప్పి 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 ఆ ఊపి ఎక్కువైపోయి ఈ టేబుల్ దగ్గర ముందు పడిపోయాడు. ముందు పట్టడంతో ఆ ఒళ్ళు పడిపోయాడు. అమ్మా దగ్గర మందించమ్మా, పేపర్ ఎగిరిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదా? నీకు చెప్తే ఉంది కదా ఆయన, అమ్మో వస్తున్నాను చెప్తుండేవు, నాకే తెలియలేదు, పక్కన కూర్చోవలసింది, నీ తప్పేం లేదా, ఇది నా తప్పేను, ఇదిగో నీ పేపర్ అని ఇచ్చింది. ఈ దేవుని వెళ్ళారో పాస్టర్ల పరిస్థితులు అంటుంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదివారం ప్రభుని ఆరాధించే సమయం, అది చక్కగా ఇప్పుడు దాకా పాటలు పాడి ప్రభుని స్తుతించాం. ఈ దేవుని బిడ్డలారా, అది నాకు ఇవ్వబడిన సమయానికి నేను ముగించాలి కనుక నేను ముందుకు సాగిపోతూ ఉన్నా. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు సహోదరుడు చదివాడు. మనకందరికీ చాలా సుపరిచితమైన లేఖన భాగం. మరి ఇశ్రాయేలీయుల్ని మోషే ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. మరి మోషే చిన్నప్పుడు పుట్టినప్పుడు వాళ్ళమ్మ ఎవరికి తెలియకుండా మగపిల్లోడని తెలిస్తే ఆ రోజుల్లో ఉన్న ఆజ్ఞ మగపిల్లోడని చంపేస్తున్నారు, ఆడపిల్లని బతకనిస్తున్నారు. కాబట్టి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు బహు సుందరంగా ఉన్నాడు. వాళ్ళ అమ్మ యాకోబు ఇంత సుందరమైన పిల్లోని ఏ విధంగా చంపుకోవాలని ఆమె రాజాజ్ఞకు భయపడక ఆ పిల్లవాడిని 3 నెలలు అతి కష్టం మీద దాచిపెట్టింది. ఇక ఎరుపు ఎక్కువైపోతా ఉంది. పిల్లోని దాచిపెట్టడం కష్టమైపోయింది. ఆమె ఒక ఆలోచన చేసింది, ఆ ఇంట్లో ఉంటే పిల్లోడు చనిపోతాడు, కానీ ఈ పిల్లోడిని ఒక జమ్ము పెట్టిలో పెట్టి రాజకుమార్తెలు ఎక్కడ స్నానం చేస్తున్నారో అక్కడ విధులు పెడదాం. ఒకవేళ వాళ్ళ కంటిలో నా బిడ్డ పడ్డాడా, వాడికి ఇష్టం కలిగి తీసుకెళ్ళడా బతుకుతాడు, లేకపోతే నా బిడ్డ ఆ నైల్ నది పాలైపోతాడు అని ఆ తల్లి మరి చక్కటి ప్రతిష్టతో జమ్ముతో ఒక పెట్టెని చేసి ఆ పెట్టిలో సుందరుడైనటువంటి బాలుడైన బావును పెట్టి మరి తెలియకుండా ఆ యొక్క రాజకుమార్తెలు వచ్చి ఆ స్నానం చేసే స్థానంలో పెట్టి వాళ్ళ అక్కైన మిరియామును కాపలా పెట్టి ఆ ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మాయి ఇక్కడ ఒక మాట గమనించండి, ఆ పిల్లవాడిని మరి పాలు తాగుతున్న ఆ పసిబాబుని పెట్టిలో పెట్టి ఇంటికి వెళ్ళడం ఎంత కష్టంగా ఉన్నది. ఊరికి మనం చదువుకొని వెళ్ళిపోతాం, కానీ ఆ బాబుని పెట్టిలో పెట్టి వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయికి విడిచిపెట్టలేక 2 అడుగులు వేసి మరలా వెనక్కి వచ్చి ఆ తల్లి ఎన్నిసార్లు ఎత్తుకొని ముందు పెట్టుంటది. కానీ ఇది లేని పరిస్థితులలో మోషేను వదిలిపెట్టి వెళ్ళిపోయి, అయితే దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా మోషే రాజకుమార్తె చేతిలో పడ్డాడు. మోషే అందచందాలను చిన్నప్పుడే చూసి ఆమె పిల్లలు లేదు కనుక నేను పెంచుకుంటానని ఆమె పెట్టింది ఆ అబ్బాయికి మోషే అని పేరు పెట్టింది.
దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ దేవుని బిడ్డలారా, మరి ఆ మోషే రాజు యొక్క అంతఃపురంలో 40 సంవత్సరాలు ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకున్నాడు. తర్వాత వాళ్ళమ్మ చెప్పిన బోధ ప్రకారంగా మరి తొందరపడి మరి ఒక ఐగుప్తీయుని చంపేశాడు. ఇది ఆ రాజుకు తెలిస్తే తనకు ప్రాణ నష్టం ఉందని వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని మిద్యాన దేశంలో ఆ యొక్క ఇత్రో ఇంట ఆయన 40 సంవత్సరాలు గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయన దర్శించాడు, మాట్లాడాడు. మోషేకి సేవ చేయడం ఇష్టం లేదు. 3 సార్లు నేను పోను అన్నాడు. నేను నోటి మాంద్యం గలవాడిని, నా వల్ల కాదు. దేవుడు చెప్పాడు, నేను సృష్టిస్తే నాకే చెప్తున్నావా నీవు? మరి తప్పకుండా వెళ్ళాలి అని పంపించాడు. మోషే వచ్చాడు, ఫరో ఎదుట నిలబడ్డాడు. వాళ్ళిద్దరికీ కాంటెస్ట్ జరుగుతూ ఉంది. ఫరో అడుగుతున్నాడు, ఎవరా దేవుడు, ఉన్నవాడు అనువాడు? ప్రియ దేవుని బిడ్డలారా, మోషే చెప్పాడు, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా 3 దినాలంతా అడవిలో ప్రయాణానికి వెళ్ళి అక్కడ మేము బలర్పించాలి. ఇంతవరకే మాట్లాడాడు. మరి ఫరో ఒప్పుకోలేదు. మరి మీకు అంతా తెలుసు, మరి రోజుకొక నష్టం ఐగుప్తు దేశంలో జరుగుతూ ఉంది. ఈ కాంటెస్ట్ లో ఫరో ఒక పడుగు దిగుతా వచ్చాడు, కానీ దేవుడైన యెహోవా మరి ఆ కాంటెస్ట్ లో అట్లానే నిలబడ్డాడు. కానీ చివరకు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఓడిపోయి ఇశ్రాయేలుని పంపించేశాడు. పంపించినప్పుడు మోషే వారికి నాయకత్వం వహించి వారిని తీసుకుని వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకుని వస్తూ ఉండగా ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. అప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటి ముందే ఇశ్రాయేలుని చంపేద్దామని ఫరో వచ్చాడు. దేవుడు ఫరో ఆటలు సాగనివ్వలేదు. ఇశ్రాయేలుని సముద్రాన్ని దాటించాడు. ఫరో తన యొక్క సైన్యాన్ని కూల్చేశాడు. అక్కడ నుండి వీళ్ళు ప్రయాణమైపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వీరు ప్రయాణంలో మొట్టమొదట నీళ్లు వీళ్ళ ప్రయాణాన్ని అడ్డంకించి ఆ నీళ్లను దాటారు. తర్వాత 15వ అధ్యాయం రాగానే నీళ్ల కొరత ఏర్పడింది. అక్కడ ఒక ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీళ్లు చేదు నీళ్లుగా ఉన్నాయి. అప్పుడు మోషే ప్రార్థన చేసి మరి ఒక చెట్టును దాంట్లో వేయగానే ఆ నీళ్లు మధురంగా మారిపోయింది. నీటి సమస్య అక్కడ తీరిపోయింది. తర్వాత 16వ అధ్యాయంలో వారికి తిండి సమస్య వచ్చింది, భోజనం సమస్య. తీసుకొచ్చిన ఆహార పదార్థాలు అయిపోయినాయి. మరి యథాలాపనగా వారు మోషేని తిరుగుబాటు చేశారు. ప్రభు సన్నిధానంలో మోషే ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారి ఆకలి తీర్చడానికి ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అద్భుతం, చాలా గొప్ప అద్భుతం. మన్నా భూ సంబంధమైన పంట కాదు, ఆకాశం నుండి వచ్చింది. ఈ మన్నాను గురించి ఒక పెద్ద ప్రసంగం ఉంది. దేవుని బిడ్డలారా, మన్నా కేవలం ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉంటే అక్కడ వారి కొరకే వచ్చింది. ఎంత మన్నా తెలుసునా? ఒక పుస్తకంలో చదువుతుంటే ఆయన ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఇశ్రాయేలీయుల 32 లక్షల మంది జనాభాకి 50 వ్యాగిన్ల నిండా మన్నా వారి కొరకు కురిసేదంట. ఆ మన్నా కురిసినప్పుడు వాళ్ళకి ఇదేంటి కొత్తగా ఉందని దానికి మన్నా అని పేరు పెట్టారు. ఈ దేవుని బిడ్డలారా, ఆ మన్నా దాటి వచ్చిన ఐగుప్తీయులకు తెలియదు, చేరబోతున్న కనాను దేశస్థులకు కూడా తెలియదు. కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే ఆ మన్నా రుచి తెలుసు. మన్నా ప్రభు అయిన యేసుక్రీస్తునకు గుర్తుగా ఉన్నది. ఇశ్రాయేలు యేసయ్య భూలోకంలో సేవ చేస్తున్నప్పుడు యేసు ప్రభుతో ఎప్పుడు కూడా ఆ ప్రజలు వారి ప్రతిపాదనకి దిగేవారు. యేసు ప్రభు అంటున్నాడు, మరి నేను మీ తండ్రి అయినటువంటి అబ్రహాము కంటే ముందున్నవాడని. దేవుని బిడ్డలారా, ఈ కాంటెస్ట్ లో మేము ఎన్నడూ ఎవరికి దాసులు కాలేదు, మేము స్వతంత్రులము. అయితే మా పూర్వీకులు మన్నాను తిన్నారు. ప్రభు అన్నాడు, మీ పూర్వీకులు మన్నాను తిన్నారు కానీ చనిపోయారు. ఈ జీవాహారమైన నన్ను మీరు భుజిస్తే
మీరెన్నడూ చనిపోరు. జాగ్రత్తగా గమనించండి. 16వ అధ్యాయంలో ఉన్న మన్నా యేసయ్యకు ముంగుర్తుగా ఉంది. అక్కడ నుంచి దాటి ముందుకు వచ్చిన తర్వాత 17వ అధ్యాయంలో వారికి నీటి కొరత మరలా వచ్చింది. మొదట జలపాతం అడ్డుకుంది, ఆ జలపాతాన్ని దాటారు. తర్వాత చేదు నీళ్ళు అడ్డం వచ్చింది, చేదు నీళ్లను ప్రార్థన చేస్తే మధురంగా మార్చబడ్డాయి. ఇప్పుడు అసలు నీళ్ళే కనపడట్లా, వాళ్ళకి నీళ్లు లేవు, చాలా కష్టంగా ఉంది. అప్పుడు యథాలాపంగా ఇశ్రాయేలు ప్రజలకు ఒకటే తెలుసు. ఏం తెలుసు అంటే మోషే మీద జరగబడటమే తెలుసు. అద్భుతం జరిగినప్పుడు ఎంతో పొంగిపోతున్నారు, అవసరం తీరినప్పుడు ఎంతో మెచ్చుకుంటున్నారు. అవసరం తీరకపోతే మరి వారు ఎవరు తిడుతున్నారు? మోషే తిడుతున్నారు. మోషే పాపం ఏం చేస్తాడు? దైవజనుడు, దేవుడు పిలిస్తే వచ్చాడు, ప్రభు మిషన్ ప్రకారంగా వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు 5వ వచనములో, 17వ అధ్యాయము 5వ వచనములో, అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము, అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను పట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. జాగ్రత్త వింటున్నారా? మరి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చిన ఆ కష్టం, ఆ ఇరుకు, ఆ యొక్క అవసరత ప్రభు సన్నిధానంలో మోషే ప్రార్థన చేశాడు. దేవుడు మోషే ప్రార్థన విని ఒక చక్కటి సొల్యూషన్, ఒక చక్కటి జవాబు దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క ఇన్సిడెంట్ ప్రభు అయిన యేసయ్య యొక్క శ్రమలకు గుర్తుగా కనబడుతా ఉంది. మేము బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది అడుగుతారు, లేకపోతే హేతువాదులు కొంతమంది ఈ రీతిగా ప్రశ్నేస్తారు. యేసు ప్రభు రక్తంలో రక్షణ ఉందని అంటారండి. యేసు ప్రభు 2000 సంవత్సరాల ముందు పుట్టాడు కదా, ఆయన రక్తము 2000 సంవత్సరాలకు తర్వాత పుట్టిన వాళ్ళకి అందరికీ పనికొస్తుంది. 2000 సంవత్సరాలకు ముందున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? యేసయ్య పుట్టడానికి ముందుగా భూలోకంలో జనాభా ఉన్నారు కదా, మరి వాళ్ళ పాపము, వాళ్ళ శాపము పోవాలంటే ఏంటి పరిస్థితి? ఈ దేవుని బిడ్డలారా, భూలోకంలో ఆదాము మొదలుకొని ప్రతి మనిషి యొక్క రక్షణ యేసయ్యలో ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పాత నిబంధన గ్రంథములో, ఆ యొక్క ధర్మశాస్త్రములో ఇయ్యబడిన ప్రతి పండుగ, ప్రతి సాక్రిఫైస్, ప్రతి ఇన్సిడెంట్ ప్రభు అయిన యేసయ్యకు సూచిస్తూ ఉంది. కాబట్టి గమనించండి, 2000 సంవత్సరాల తర్వాత పుట్టే మన పాపముల కోసము యేసయ్యను చూస్తా ఉన్నాం. అయితే 2000 సంవత్సరాలకు ముందున్న వారి పాపం పోవాలంటే వాళ్ళు చేయాల్సిన పని రాబోతున్న యేసయ్యకు ఛాయగా ఉన్న ధర్మశాస్త్రములోని ప్రతి విధానాన్ని వాళ్ళు అనుసరిస్తే వాళ్ళు నిగూఢంగా యేసయ్యని ఫాలో అయినట్టే. జాగ్రత్తగా గమనించండి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు చనిపోయి 3 దినాలు సమాధిలో ఉన్నాడు. ఈ 3 దినాలు యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో తెలుసునా? మరి ఆ యొక్క ధర్మశాస్త్రికములోను మనసాక్షికములోను దేవుని చిత్తానుసారంగా జీవించి చనిపోయిన వారి యొక్క ఆత్మలు షిలోము అనే ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి యేసయ్య చనిపోయిన తర్వాత చెరగా కొనిపోబడడానికి యేసయ్య ఆత్మ రూపేణ షిలోములోకి వెళ్ళాడు. షిలోములో ఉన్న ఆ యొక్క ఆత్మలందరికీ యేసయ్య 3 దినాలలో వారికి సువార్తను ప్రకటించాడు. కాబట్టి వాళ్ళని తీసుకుని పరదేశంలోనికి వెళ్ళాడు. అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభు యొక్క క్రూసిఫిక్షన్ కి
శ్రమలకు నిదర్శనంగా ఈ బండ కనబడతా ఉంది. బండలో నుంచి నీళ్లు రావాలి. అమ్మ, బండలో నుంచి నీళ్లు రావాలంటే దేవుడు మాకు ఒక మాట చెప్పాడు. ఈ ప్రజల అవసరాలు తీర్చబడటానికి ఈ ప్రజలలో ఉన్న పెద్దలను కొందరిని తీసుకొని ఓరేగు పర్వతం మీద ఉన్న నేను చూపించే ఆ బండ దగ్గర నువ్వు నిలబడాలి. నీళ్లు రావాలంటే ప్రజలలో ఉన్న పెద్దలు, ఇశ్రాయేలు ఉన్న పెద్దలు ఒక పక్క నిలబడాలి, మోషే మరొక పక్కన నిలబడాలి. ఆ బండకు ఎదురుగా ఎవరున్నారు? సాక్షాత్తు దేవుడే ఉన్నాడు. ఇప్పుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఆ బండను కొట్టాల. ఎవరు ఎదురుగా? ప్రజల ఎదురుగా. ఆ బండకు ఎదురుగా నిలబడి ఉన్నా దేవుని ఎదురుగా బండను కొట్టాలి. మోషే కూడా తెలియదు ఆ బండ ఎదురున్నారు. దేవుడు చెప్పాడు కాబట్టి చేస్తున్నాడు అంతే. కానీ బండలో ఎవరున్నారు? క్రీస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే బండను కొట్టాడో బండలో నుంచి మధురమైన జలాలు రావడం ప్రారంభించాయి. ఇది పెద్దలు చూస్తున్నారు, సమాజం అంతా చూస్తున్నారు. వచ్చిన నీళ్లు ఆయన ఇశ్రాయేలు జనాలకి అందరికి కూడా సంపూర్ణంగా తృప్తికరంగా సరిపోయినన్ని నీళ్లు వచ్చి బండలో నుంచే. అద్భుతమా కాదా? అద్భుతం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఒక అతను ఈ యొక్క వాటర్ ప్లాంట్ లో పనిచేసి ఆయన మాట్లాడుతున్నాడు. ఏదైనా నీళ్ళే కదండి, ఎందుకు అంత రేట్లు పెడుతున్నారు మీరంటే, పిచ్చివాడ కనబాక విరాట్ కోహ్లీ తాగే నీళ్లు క్యాన్ 7,000 రూపాయలు అంట. ఎవరు తాగేది? ఆయన ఆడే బ్యాటింగ్ స్టైల్కి బాగా ఉంది. 7,000 రూపాయల. చంద్రబాబు నాయుడు తాగే నీళ్లు క్యాన్ విలువ 2,000 రూపాయలు అంట. వామ్మో, ఇదే ఫస్ట్ టైం ఎంతో నేను. అంతేనా? ఇంక రేట్ లేవంటే క్యాన్ 1,00,000 రూపాయలు కూడా ఉందండి అన్నాడు. ఇదే నుంచి చూస్తాయండి. ఈ నీళ్ళు ఎవరు తాగుతారు? ఈ నీళ్లు సముద్రం లోపల ఇంకేమో తగ్గ చెప్పుకుంటాడు. అయినా నాకు గుర్తులు చెప్పలేదు. అర్థమవుతుందా? అంటే నీళ్ళకి ఏముందండి? ప్యూరిఫై చేసిన నీళ్ళకి అంత విలువ ఉంటే సాక్షాత్తు పంటలో వచ్చిన ఈ నీళ్ళకి ఎంత ఖర్చు పెడితే తీరద్ది? ఎంత విలువ చెల్లిస్తే తీరద్ది? కాబట్టి ఈ మోషే పట్టుగా ఆ పంటలో నుంచి వచ్చిన నీళ్లు ఎంత శ్రేష్టమో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వచ్చిన నీళ్లు ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వారి యొక్క జంతుజాలము, వారి పిల్లలు పెద్దలు అందరూ కూడా సంపూర్ణంగా తాగారు. దేవుడు నీ పక్షాన మార్గం తెలిస్తే, దేవుడు నీ పక్షాన తలుపు తెలిస్తే, నీ దరిద్రత పోయేంత వరకు దేవుని ఆశీర్వాదము నీ మీదకి రానున్నది. దేవుడు కొంచెం ఇచ్చి కొంచెం ఆపేవాడు. అమ్మా వింటున్నారా? కొంచెం ఇచ్చి అయితే ఆయన ఎప్పటికీ కష్టం. ఆయన చుట్టులు విప్పాల. దేవునికి స్తోత్రం. ఆయన చుట్టులు విప్పేంత వరకు, ఆయన మనల్ని దీవించేంత వరకు, మన దరిద్రము పోయేంత వరకు, ఆయన బలిష్టమైన చేతి కింద మనము దీన మనస్కులై ప్రార్థన చేస్తూనే, ఎదురు చూస్తూనే, ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు సన్నిధానంలో గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దరిద్రతను తీసేసే దేవుడు ఆయన. కొంచెంలో సమృద్ధిని ఇచ్చే దేవుడు ఆయన. నీ దరిద్రత తీయడానికి దేవుడికి ఏమాత్రమో అసాధ్యము కాదు. జాబు లేదని ఇబ్బందులు పడుతున్నావేమో, ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల్లో ఉన్నామని ఇబ్బంది పడుతున్నావేమో, యేసయ్య సమృద్ధి కలిగినది. ఆయనలో పక్షపాతం లేదు, ఆయనలో ఎటువంటి తారతమ్య భేదమో లేదు. లేదు లేదు. అక్కడున్న ఇశ్రాయేలీయులందరూ ఒకే నీరు తాగారు. దానిని
పౌలు గారు మాట్లాడుతూ చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు, లేకపోతే 5వ వచనం చదవండి. 4-5 వచనాలు. అమ్మలారా, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎంత ధన్యులో, దేవునికి స్తోత్రం. మీరు అనుకోవచ్చు, వాళ్ళెంత ధన్యులో, వాళ్ళకంటే మించిన ధన్యులు మనం. అమ్మా వింటున్నారా? బండలో నుంచి వచ్చిన నీళ్ళే తాగారు కానీ, అయితే సంఘానికి ఈ యజ్ఞ దినములలో, ఈ అపాయకరమైన దినములలో సంఘానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం పరిశుద్ధాత్మ దేవుడు. యేసయ్య అన్నాడు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపమని తండ్రిని. ఒక్క ఆత్మ సంఘము మీదకి వచ్చింది, ఒక్క ఆత్మ ఆత్మ ఫలాలను కలిగి ఉన్నది, ఒక్క ఆత్మ ఆత్మ ఫలాల చేత నింపబడుతూ ఉన్నారు. మనం పొందిన ఆత్మలో తేడా ఉందా? ఆత్మ కలిగిన వారు మనం. హలో, ఏం కలిగిన వారు? దయచేసి చిన్న సంగతి చెప్పాలనుకుంటున్నాను, దయచేసి వినండి. ఆది సంఘములో పరిశుద్ధాత్మ పొందినప్పుడు అన్ని భాషలు మాట్లాడారు కదా, అన్ని భాషలు మాట్లాడారు. గుండెకి వెళ్ళి ప్రార్థన చేస్తే నెల్లూరు అది లాయబిల్లు అని నాకు తెలియదు. వాళ్ళందరూ బాగా ప్రార్థన చేస్తున్నట్టు కూలి, నాకేం తెలుసు. వాళ్ళమ్మ మనసులో ఉంది, ప్రార్థన చేసి అన్ని భాషలతో ప్రార్థన చేశారు. పక్కనే వాడు కూర్చుంటున్నాడు, వాడు సాయం నాకు తెలియదు. నేను ఇరుక్కుపోయి ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత అసలు చిన్న పక్కన మీకు నువ్వు మాట్లాడి భాష ఏ భాష ఎవరా నేర్చుకున్నాను పోయి, నాకు తెలియదు. ఆత్మచర్యపడినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక ఉంది చూపించి ఎన్ని భాష ఉండాలి మాట్లాడిన భాష చూడాలి. నాయుడు లాజిక్ అంతా ఉపయోగిస్తున్నాడు. లేదా లేని భాష మాట్లాడితే తెలుగులో ప్రార్థన చేయరాదు, శుభ్రంగా తెలుగు వింటాను. నిజంగా తేడా ఉందా? ఏం చేయాలి అర్థం కాకపోతే ఏంటి కనిపిస్తుంది. ఇదేమో శాపంలో పోయి దగ్గర ఇట్లాంటి వస్తున్నాయి, ఏం చెప్పు చెప్పాను. అప్పటికే దేవుడు ఒక మంచి ఆలోచించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, ఈ భాషలన్నీ దేవుడు తెలుసు, మనకు కూడా తెలుసు. కానీ దేవుడు ఆత్మచేత నింపబడిగా వచ్చిన అన్య భాష దేవుడికి పొందిన ఆడికి తప్పితే పక్కనోడికి అర్థం కాదా అన్నాడు. అదే భాష పిచ్చి భాష అన్నాడు. జాగ్రత్త చేయను, పిచ్చోడు కూడా తిరుగుతున్నాడు లోకంలో. ఎవరు? దేవుడు మనిషి కాకుండా ఇంకో పిచ్చోడు తిరుగుతున్నాడు. ఇంకోటి తిరుగుతున్నాడు మోసకారి. అమ్మా ఏం కాలి? మోసకారి, అబద్ధాలకు జనకుడు, లేనిపోయిన ఇబ్బందులు కలగజేసేవాడు. వాడు తిరుగుతున్నాడయ్యా. వాడికి నేను చేసే ప్రార్థన అర్థం కాకూడదు. వాడికి కానీ అర్థమైందా నా ప్రార్థన, వాడు ఏం చేస్తాడు?
చేస్తాడు? డిస్టర్బ్ చేస్తాడు. వాడికి అర్థం కాకుండా ఉండడానికి దేవుడు అప్పటికప్పుడే ఒక నూతన భాషను సృష్టించి ఈ నోట్లో పెట్టాడు. అప్పుడు నేను ఆ భాషలో ప్రభుతో మాట్లాడుతూ ఉంటే వీడు వచ్చాడు, వీడికి అర్థం కాదు. నేను చదువుకున్న కాలేజీ అన్ని భాషలు వస్తారండి. బైబిల్ కాలేజ్ మా తెలుగు సంఘానికి లేదు ప్రాపర్ సామాన్యుడు అయినా ఈయన ఎవరెవరు ఏం చేస్తున్నాడో ఫోటోలు తీసేది అప్పుడు కదలకుండా ఎక్కడుండేవాడు తెలుసునా? కూడా కాలం చేసినట్టు కానీ మా ఫోటోలు ఎక్కడ వచ్చేస్తాయి? వస్తాయి, పేపర్ మీద వెళ్ళిపోతుంది. లేదు మరి మేము తెలుగు వాళ్ళంతా మాట్లాడుకునేటప్పుడు ఒరిస్సా వాళ్ళు వస్తున్నారు. తెలుసు వాడు ముందుగా మేము ఇంగ్లీష్ లో మాట్లాడేవా అమ్మా మాట్లాడేవా వాడు చెప్పాల్సిన దగ్గరికి వెళ్ళి వాడు అక్కడ ఉన్నాడని తెలిసి వాడు ఇంగ్లీష్ రాకపోయినా గ్రామర్ మిస్టేక్ ఉన్నా దాంతో కుప్పో గెట్టో తెచ్చో గిట్టో అంతా ఇంగ్లీష్ లోనే వాడికి 4 సార్లు నేను తెలుగులోనే మాట్లాడుతాను. వాడికి అర్థం కాకూడదు. ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్ వాడికి అర్థమైపోతుంది. అప్పుడు తెలుగులోనే మాట్లాడగానే వాడు అక్కడ నుంచి ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. సంగమా, ఎంత దినములలో నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ అవసరత మూడో వాడైన సాతానుడికి తెలియకుండా ఉండాలని దేవుడు అద్భుత రీతిగా అనే భాషను ఈ బొట్లో పెట్టాడు. ఒక్క ఆత్మ, ఒక్క బండలో నుంచి జలం, ఒక్క ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క ఆత్మలో ఒక్క బండలో నుంచి నీళ్లు తాగారు. వింటున్నారా? అవసరం నీళ్ళిపోయింది. కొన్ని దినాల తర్వాత మరలా ఆయనకి నీటి సమస్య వచ్చింది. ఇది సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో అనుకుంటా, చదవలేదు ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలికి వచ్చిన సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో మళ్ళా నీటి సమస్య వచ్చింది. నేను చదువునీట్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళా మోసే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, యథార్థంగా ఇశ్రాయేలు పెద్దలు తీసుకొని అక్కడ ఒక బండ ఉంది. ఆ బండకి ఎదురుగా నిలబడి ఈసారి ఆ బండను కొట్టవద్దు, కొట్టవద్దు, ఆ బండతో మాట్లాడు చాలు అన్నాడు. అంతేనా? ఒకసారి కొట్టమని దేవుడే చెప్పాడు. ఆ కొట్టేటప్పుడు దేవుడు ఎదురుగా ఉన్నాడు. మొట్టమొదటి ప్రభువైన యేసయ్య భూలోకానికి వచ్చినప్పుడు, యేసయ్యను కొట్టేటప్పుడు, యేసయ్యని హింసించేటప్పుడు, యేసయ్యని బాధ పెట్టేటప్పుడు తండ్రికి తెలియకుండా జరిగిందా? తండ్రి చూస్తానే ఉన్నాడు. మనం అనుకుంటాం యేసయ్య ఎంత బాధపడ్డాడో అనుకుంటాం. యేసయ్యని మించిన బాధ తండ్రి పడుతున్నాడు. హల్లెలూయా. ఇది నేను లిటరల్ అనుభవించాను. నేను నా కొడుకు ఇద్దరు మా ఇంటి పైన ఉన్నటువంటి ట్యాంక్ గడుగుతా ఉన్నాం. ట్యాంక్ మీద బండలు పెట్టు. వాడు ఇంటర్మీడియట్ సెలవు ఎగ్జామ్స్ రాశాడు. ఇద్దరు వెళ్ళి దాన్ని కడుగుతా ఉన్నాం. నేను చెప్పాను, నాన్న ఆ బండలు గురువుగా ఉంటే నువ్వు తీయలేవురా, నేను వెళ్ళి తీస్తాను, నువ్వు భయపడురా అన్న. వాడేమనుకున్నాడంటే, మా నాన్నకంటే నేను తీస్తాను అనుకున్నాడు, లేకపోతే మా నాన్న కష్టపడకూడదు అనుకున్నాడు. నాకంటే ముందు దాంట్లో దిగి నేను వచ్చే లోపల బండను తీసేసి ఈ బండ ఒక పక్కన జారిపోయి పడకుండా నిలవబడి కింద పడ్డాడు. కింద పడటం ఆ ముక్కి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, కోణం.
ఆ కోణము చంద్రం కింద ఉడుకుతుంది. వాడి కాలు పక్కనే పడింది. నేను చూశాను. అదే ఆ కాలు మీద కనబడి ఉంటే నా బిడ్డ ఎముక పటాపటా ఆ మూమెంట్ లో ఒక్కసారి పెద్దగా అరిసి కాలురా అన్నా. నా కాలు మీద పడేది పక్కన పడింది. వాడికి ఆ పెయిన్ తెలియలేదు కానీ నా బిడ్డ కాలు ఎరగద్దా ఎముక చెట్లంతా అని నా మనసు ఎంత అమలా. ఒకసారి ఆలోచించండి. మన పాపముల ప్రాయశ్చిత్తము నిమిత్తమై, మన యొక్క అపరాధముల నిమిత్తమై నిరంతరము తనతో సమానుడుగా ఉన్న, తనతో ఏకంగా కరకాలము ఎల్లకాలము నిరంతరము ఉండదగిన తన కుమారుని తన కళ్ళ ముందే కొరడాలతో పడుతుంటే దేవుడు చూస్తూ ఎంత బాధపడ్డాడో, తండ్రి దేవుడు చూస్తూ ఎంత కన్నీరు కార్చాడో, తండ్రి దేవుడు చూస్తూ ఎంత బాధపడ్డాడో. దేవుడు లోకంలో ఎంతో ఆ ప్రేమ విలువ తెలుసా నీకు? తెలిసిన నీవు నిన్ను రక్షించడానికి ఎల్లకాలంతో ఉన్న తన కుమారుడే దానం చేశాడే. మళ్ళా లోకంలో ఎలా పాపంలోకి వెళ్తాం? ఒకసారి క్షమించబడ్డావు, దేవుని ఆత్మ భావన చేత నింపబడ్డావు. మరో లోకంలోకి వెళితే ఎన్నిసార్లు సిలువ వేస్తావు? దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో దేవుడు మోషే చెప్పాడు, కొట్టొద్దు, మాట్లాడు అన్నాడు. మోషే తొందరపడి ఏం చేశాడయ్యా? కొట్టాడా? జాగ్రత్తగా గమనించండి. ఒక సంగతి చెప్తున్నా. దేవుడు ఎంత ప్రేమిస్తాడో దేవుడు మాట మీదకి అంతగా శిక్షిస్తాడు. అవునా? దేవుని మాట మీదితే అంత శిక్షిస్తాడు. దేవుని ప్రణాళికలో నీవు నేను కలిసి పనిచేయాలి తప్ప, దేవునికి స్తోత్రం, దేవుని ప్రణాళికలో నీవు నేను కలిసి పనిచేయాలి తప్ప మన ప్రణాళికలోని దేవుణ్ణి మనము దేవుని జత పనివారమే కానీ మన జత పనివాడు దేవుడు వాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పందాన్ని మారిస్తే దేవుడు కొడతాడు. ఒక చిన్న మాట అడిగినామండి. కయ్యూను హేబెలు ఇద్దరు కూడా బలర్పించడానికి వెళ్ళి ఏ తప్పు జరిగింది అక్కడ? కయ్యూను పొలం పని చేసేవాడు. పొలంలో పడిన సొరకాయలు, బీరకాయలు, బెండకాయలు, దోసకాయలు ఇవన్నీ తీసుకొచ్చాడు. అవునా? హేబెలు గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు శ్రేష్టమైన గొర్రెలు తీసుకుని, దేవుడు హేబెలు యొక్క బలిని అంగీకరించాడు, కయ్యూను బలిని అంగీకరించలేదండి. న్యాచురల్ గా కయ్యూను కోపం రావడంలో తప్పే ఉంది. హలో, అది గెటింగ్ మై పాయింట్? అది అండర్స్టాండింగ్? నా తమ్ముడు బలి అర్పించి, నా తమ్ముడు బలిని కోరి నా బలిని కోరకపోతే ఆటోమేటిక్ గా నాకేమొస్తుంది? ఒక చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడు. కానీ కయ్యూను చేసిన తప్పు ఏంటంటే దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు అక్కడ. దేవుడు దగ్గరకు వచ్చేటప్పుడు ఆ కాలంలో రక్త ప్రోక్షణ, హేబెలు రక్త ప్రోక్షణ ఇచ్చాడు. కయ్యూను రక్త ప్రోక్షణకు బదులు తన సొంత ఆలోచనగా తీసుకొచ్చాడు. అది ఆయన చేసింది. కయ్యూను ఇబ్బందులు పాలయ్యాడా లేదా? దేశ నిమ్మలై తిరిగాడా లేదా? దైవ దీవెన కోల్పోయాడా లేదా? 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం చదవబడలేదు. అక్కడ దేవుడు మందసాన్ని మోసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను పెట్టాడు. ఏంటో ప్రణాళిక అంటే, మందసం ఎవరంటే వాడు తాకూడదు, ఈ లేవీలు కూడా తాకూడదు. లేవీలు కూడా ఆ యొక్క కహాతీయులు, మందసాన్ని మోయడానికి ఏర్పాటు చేయబడిన జనము కహాతీయులు, వాళ్ళు కూడా మందసాన్ని తాకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే ఏం తీసుకెళ్ళాలా?
అక్కడ ఉన్నటువంటి కర్రల సహాయంతో ఇది దేవుడు మోషేకి ఇచ్చిన ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ నడుచుకుంటా వస్తాం. దావీదు టైంలో దావీదు సొంత ఆలోచనతో ప్యాటర్న్ మార్చేసాడు. అవునా లేదా? ఏం చేసాడు దావీదు? మద్దతు బాగలేదు, కొత్త బండి, ఫస్ట్ క్లాస్ అయిన బండి, మంచి బండి, దాని మీద తీసుకుందామని చెప్పి మందసాన్ని దాని మీద పెట్టి తీసుకుని వస్తాడు. ప్యాటర్న్ మారిందా లేదా? ఇక్కడ మందసం తీసుకొస్తున్న క్రమంలో ఆ యొక్క బండి స్లిప్ అయ్యి మందసం పడిపోతున్న సమయంలో పక్కనే ఉన్న ఉజ్జ మందసం పడిపోతుందని చేయడం పెట్టాడు. అమ్మా వింటున్నారా? ఉజ్జ చేసిన పని మంచి పనే చెడ్డ పనే? అదే మైక్ కింద పడిపోతుంది, పట్టుకోవడం తప్ప. మరి మందసం పడిపోతుంది. మందసంలో ఏమేమి ఉన్నాయి? కర్ర ఉంది, మన పాత్ర ఉంది, నిబంధన పలకలు ఉన్నాయి. మరి ఇంత విలువైనటువంటి ఆ మందసం పడిపోతుంటే ఉజ్జ చేయబట్టి ఆపాడు. ఆయన చేసినా వెంటనే ఉజ్జ ఏమయ్యాడు? కారణం దేవుడు చెప్పాడు, నువ్వెవరికి పట్టుకోవడానికి, మందసాన్ని కాపాడుకునే బాధ్యత. అసలు మిమ్మల్ని ఎవరు బండ మీద తీసుకురామన్నారు? జాగ్రత్తగా వినండి. మోషే కూడా ఇక్కడ చేసింది ఏంటి? కొంచెం పొరపాటు చేశాడు. అమ్మా వింటున్నారా? ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, వాటికి ఎందుకు మాట్లాడు మోసే, నీళ్ళు వస్తాయి, పట్ట అవసరం లేదు. ఒత్తిడి చేత కొట్టాడో నీ ఒత్తిడి నీలోనే పెట్టుకో, దేవుని మీద చూపిడు. నీ ఆయాసం నీలోనే పెట్టుకో, దేవుని మీద చూపికూడదు. చాలా మంది ఆయాస పడిపోతుంటారు దేవుని మీద. దేవుడు ఏం చేశాడు? అన్ని చేశాడు, ఎన్ని చేశాడు? నీకేం తెలుసు దేవుడు ఏం చేశాడు? ఇక దేవుని బిడ్డలారా, మోసే దేవుడు చూపెట్టాడా? జాగ్రత్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందసము దగ్గర, దేవుని మందిరములో దేవుని చెప్పిన పనే మనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోషే దేవుని మాటను ధిక్కరించే లోపల కాన్సిక్వెన్సీ అనుభవించాడు. నేను చెప్పటం కాదు కానీ. కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ బండలో ఎవరున్నారు? క్రీస్తున్నాడు. కొత్త నిబంధనలో కూడా బండల గురించి చాలా సార్లు రాయబడి ఉంది. వాటి గురించి చెప్పడానికి సమయం లేనందున ముందుకు సాగిపోతున్నాను. యేసే అన్నాడు, ఈ బండ మీద పడువాడు తునాతునకలైపోతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ఈ బండ ఎవరి మీద పడినా వాడు పాడైపోతాడు, బండకి ఎదురుగా వస్తే వాడు. కాబట్టి పేతురుని అడిగాడు. పేతురు నన్ను గురించి జనులు ఏమనుకుంటున్నారు? అయ్యా ప్రవక్త అనుకుంటున్నారు. అయితే నువ్వేమనుకుంటున్నావు? నీవు నిజమైన దేవుని కుమారుడు క్రీస్తు అని నాకు ఎరుకై ఉన్నది. ఇది నా దేవుడు నీకు బయలుపరిచాడు. ఈ బండ మీద నేను సంఘాన్ని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బండ స్టెబిలిటీగా ఉండాలి, డ్యూరబిలిటీ, ఎక్కువ కాలము నిలబడతాయి. బండను గాలి కదిలించలేదు, నీళ్లు ప్రవాహము కదిలించలేదు. అదవుతుందా? కాబట్టి నీవు నేను ప్రభు సన్నిధానములో బండ మీద కట్టబడిన గృహములాగా ఉండాలి. ఆ బండ క్రీస్తు ఉండాలి. మన విశ్వాసములకు కర్త క్రీస్తు ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మన విశ్వాసం అటు ఇటు మారకూడదు. అమ్మా ఏం చేయకూడదు? మారకూడదు. ఆ సంఘంలో ఒక ఆమె చెప్పాను కదా, నేను ఒక ఆమె గురించి చెప్పాను కదా, మాకేంటంటే అలవాటు చెప్పా చేయకుండా దూరదర్శనంలోకి వెళ్ళిపోతుంది. చెప్పా చేయకుండా వెళ్ళిపోతుంది. అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఎక్కడైనా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు మనకు తెలియాలి. ఈ ఊరిని ఏం చేస్తారు కాపలే?
ఏం చేస్తాడు? కర్ర పెట్టి కాస్తాడు. దైవ సేవకుడు, సంఘాన్ని కాపుదలు చేయవాడు. దేవునికి స్తోత్రం. మీరందరూ నిద్రపోతూ ఉంటే మీ పనుల్లో, మీ యొక్క డ్యూటీల్లో, మీ వ్యాపారంలో మీరు బిజీగా ఉంటే మీ కొరకు అహర్నిశలు ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయువాడు దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరి చిన్న మాట చెప్తున్నాను. ఏదైతే స్త్రీలారా, మీరు పిల్లలు కట్టడానికి ఒక సర్టన్ లిమిట్ ఉందంటే ఆ లిమిట్ దాటే కనలేదు. అవునా కదా? కనలేదు. లిమిట్ దాటితే శారీరకంగా పిల్లలు కలగటానికి స్త్రీకి ఒక లిమిటేషన్ ఉంది. పిల్లలు కలగాలి అంటే కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నాను, దయచేసి ఏమనుకోవద్దు. మరి భార్యాభర్తలు ఇద్దరు ఏకమై వారు పిల్లలని కలుగుతున్నారు. అది కూడా సర్టన్ లిమిటేషన్ లో. కానీ ఆధ్యాత్మిక పిల్లల్ని కంటానికి దైవజనుడికి, దైవజనురాలికి ఏజ్ లిమిటేషన్ లేదు. హల్లెలూయా. సంఘం జరగాలన్నా, బాప్తిసాలు జరగాలన్నా, అభివృద్ధి కావాలన్నా దైవజనుడు దివారాత్రులు అయ్యో కడుపు కట్టుకుని అయ్యో తన యొక్క భర్తతో అందరూ నిద్రించుచుండగా ఆయన భర్తతో, ఆ యొక్క నాదునితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దైవజనుడు ఎవరితో కలుస్తున్నాడు? దేవునితో కలుస్తున్నాడు. కాబట్టి ఆధ్యాత్మికంగా బిడ్డలు కలగడానికి దైవజనుడికి ఏం లేదు, ఉండాల్సిందే. హల్లెలూయా. మందిని కనడానికి ఎంతమందికి అన్నాడు? ఈజీ కాపుదలు చేసి పెంచకము. హల్లెలూయా. అందుకనే యేసయ్య పరలోకానికి ఎంత ఆఖరి మాట పేతురుతో ఏమన్నాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తే నా మందని కాయ్, నువ్వు నన్ను ప్రేమిస్తే నా యొక్క మందని మేపు మేపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రోజు నేను మా యొక్క విశ్వాస దగ్గరికి వెళ్ళాను. ప్రార్థన చేద్దాం. ఉదయాన్నే 7 గంటలకు నాకేం పని అని దేవుడు బొమ్మన్నాడు పోయాను. ఏం చేస్తుంది తెలుసా? మా గొప్ప విశ్వాసే ఏం చేస్తుంది? ఏం లేదు కదా. చిన్న సీట్ ఒకటి ఆ చెట్టు ముందు నిలబడి ఏం జరుగుతుంది? మా ప్రెసిడెంట్ ఈ పాస్టర్ ఏదమ్మా నువ్వు చేసే పని? ఆయన అత్తోడు చెప్పినది ఈ పని చేయమని. ఇది పోయింది నీ విశ్వాసం. ఎవరిని నమ్మావు? ప్రభుని నమ్మావు. క్రీస్తు రక్తంలో కడగబడ్డావు. మరలా అటు ఇటు చూడటానికి నీకు రోషము రాలేదా? ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి నీకు రోషము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య మనలను కంటానికి, మనలను రక్షించడానికి ఆయన మరి రహస్యంగా కొట్టల యేసయ్యని, రహస్యంగా గిట్టల బాహాటంగా ప్రజలందరూ చూస్తుండగా యేసయ్యను సిలువేశారు. అమ్మాయి యేసయ్యను ఎక్కడ సిలువేశారు? గవిని వెలుపల. వెరీ గుడ్. కొలసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతావా ఒక్కసారి? ఒక్కసారి
యేసయ్య మన కొరకు బహిరంగంగా పట్టుబడ్డాడు. గవిని వెలుపల అందరూ చూస్తుండగా హింసించబడ్డాడు. అవునంటారా కాదంటారా? జనాలు చాలా మంది అర్థం కాక ఈ రోజుల్లో యూట్యూబ్ లో చూడాలని భయలాస్తుంది. లేకపోయిన కామెంట్లు, ఏ కామెంట్లో ఆయన ఇండియాలో పిచ్చోడా ఉన్నాడా అన్నాడు. అరే పిచ్చోడా 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 పిచ్చోడా. సిలువను గురించిన వార్త రక్షించబడుతున్న వారికి దేవుని శక్తిగాను, నశిస్తున్న వారికి యేసయ్య సిలువలో చేసిన పనేందో తెలుసునా? ప్రధానులను, అధికారులను బాహాటముగా వేడుకకు కనపరిచినాడు. సిలువలో వాళ్ళని జయించినాడు. ఆయన సిలువలో వాళ్ళని ఓడించినాడు. జయశీలుడయ్యాడు. ఇంత ముందు రోజుల్లో రాజరికాలు ఉండేవి మనకి. వండిపోతు బందిపోటు దొంగలు కూడా ఉండేవాడు. వాళ్ళు ఒక్కొక్క ఊరి మీద పడి వాళ్ళని కొట్టి ఆ యొక్క దొంగతనాలు ఇబ్బందులు కలగజేస్తుండే. అప్పుడు ఆ రాజులు వాళ్ళు పోయి రాజులు చెప్పుకునేవాడు, అయ్యా బందిపోటు దొంగలు వచ్చి కనపడదు, మమ్మల్ని నిజంగా బాధలు పెడుతున్నారు. రాజు ఏం చేసేవాడంటే వాళ్ళని పట్టుకోవడానికి, వాళ్ళని ఆ యొక్క అరాచకాలు ఆపడానికి సైనికులు పంపించేవాడు. ఆ సైనికులకి ఏం చెప్పేవాడంటే ఆ బందిపోటు దొంగల మీద చంపకూడదు, వాళ్ళని పట్టి ఊరి దగ్గరకు తీసుకురావాలా. ఎక్కడికి తీసుకురావాలా? అప్పుడు ఊర్లో వాళ్ళు నెమ్మది పడతారు. ఎందుకంటే వాళ్ళు పట్టింది దొంగన ఇంకొకటి అర్థం కాదుగా. కాబట్టి అట్లా తీసుకొచ్చిన తర్వాత ఆ బందిపోటు దొంగలకి రాజు ఇచ్చే శిక్ష ఏంటంటే ఈ తమ్మి తోడు కోసేస్తారు. ఈ తమ్ము కోసేసిన తర్వాత వాడు దేనికి ఇబ్బంది, ఇంకోటి ఏ పని చేయలేడు. అలాగే ప్రభు అయిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితం గొల్గొతా కొండ, అది యుద్ధం జరుగుతున్న స్థలం. దేవునికి సాతానుల మధ్య జరుగుతున్న యుద్ధ భూమి. ఆ భూమిలో ఆయన సాతాను పట్టి బంధించాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య రక్షణ మన కోరకనే రాల, మన రక్షణ కొరకు యేసయ్య వెల చెల్లించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం చెల్లించాడు? వెల చెల్లించాడు. కాబట్టి మన విశ్వాసం అంతా ఆయన, మన బండ ఆయన, మన మూల రాయి ఆయన, మన యొక్క పునాది రాయి ఆయన. ఆయన కదిలితే మనం కదలాలి. ఆయన కదిలించగలిగినోడు ఎవడైనా ఉన్నాడా? ఆమేన్. హల్లెలూయా. నువ్వు యేసయ్య బిడ్డవే, యేసయ్య రక్తములో కొనబడిన వాడవు, కొనబడిన దానవో. నిన్ను ఏది కదిలించలేదో, ఏది నీ దగ్గరకు రాలేదో. ఎందుకంటే యేసయ్య మీద నువ్వు ఉన్నావు. నీ జోలికి ఎవడు రాలేడు. ధైర్యంగా ఉందో. అంత్య దినాలు అపాయకరమైన దినాలు, విశ్వాసము సడలిపోయే దినాలు. స్తోత్రం. హల్లెలూయా. మన బండ యేసయ్య ఉన్నాడు. ఇక్కడ నేను మానుకుంటూ ఉన్నాను, బండలో నుంచి నీళ్లు రావటానికి మోసే చేతిలో ఏముందమ్మా? కర్ర. బైబిల్ గ్రంథంలో 4 కర్రలు ఉన్నాయి. త్వరగా అవి చూపించేసి నేను మానేస్తాను. ఎక్కువ టైం తీసుకుని జస్ట్ 10 minutes, లాస్ట్ 10 minutes. మోసే చేతిలో కర్ర, అద్భుతములు చేసిన కర్ర, మహత్కార్యములు చేసిన కర్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కర్రతో బండను పట్టగా బండలో నుంచి శ్రేష్టమైన నీళ్లు వచ్చి మోసే కర్ర. ఈ దేవుని బిడ్డలారా, అహరోను కర్ర ఇది ఎక్కడుందంటే మరి సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో ఉంది. మీరు రాసుకోండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఏం కర్ర? అహరోను కర్ర. 40 సంవత్సరాల ప్రయాణంలో ఎన్ని గొడవలో వీళ్ళకి. వాళ్ళలో కొంతమంది మోసే అహరోనుల మీద తిరగబడ్డారు. దేవుడు మీతో నేను మాట్లాడేది మాతో మాట్లాడ్డా, మేము కూడా దేవుని కదా, మేము కూడా మరి దేవుని బిడ్డలం కదా అంటే లేచారు. మోసే అహరోనులు వారితో వాదించలేక, గొడవ పెట్టుకోలేక
ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేశాడు, ప్రభువా సహాయం చేయి, గొడవ ఎక్కువైపోతాం. దేవుడు ప్రార్థన వినే దేవుడు. మోషే చెప్పాడు, మీరు ఎందుకు గొడవలు పెట్టుకుంటున్నారు? గోత్రానికి ఒక కర్ర చొప్పున బాగా కర్రలు తీసుకొచ్చి ఆ ప్రత్యక్ష గుడారము అతి పరిశుద్ధ స్థలంలో ఆ ప్రత్యక్ష గుడారంలో పెట్టండి. ఒక్క రాత్రి లోపల ఏ కర్ర అయితే చిగురించి పూలు పూసి కాయలు వేస్తాదో ఆ కర్ర నేను ఎన్నుకున్న గోత్రం, మిగిలిన వారు కాదు అని దేవుడు ఒక సూచన చెప్పాడు. అదే రీతిగా ఇశ్రాయేలీయుల 12 గోత్రాలు, రూబేను, షిమ్యోను, యూదా, దాను, ఇస్సాకారు అందరూ కర్రలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళతో పాటు అహరోను కర్రను కూడా పెట్టారు. ఎవరైతే వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రార్థన చేస్తున్నారు. ఉదయం వచ్చి చూడగానే అహరోను కర్ర, మిగిలిన కర్రలు ఎండిపోయి కూర్చొని ఉన్నాయి అక్కడ. అమ్మ ఎక్కడే ఎండిపోయి. అహరోను కర్ర చిగురించింది, పువ్వులు పూసింది, బాదం కాయలు కూడా. ఎంత గొప్ప అద్భుతం! కర్రకు పువ్వులు పూయటం, కర్రకు ఫలాలు రావటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు? నేను మా ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎక్కడ విధికుమా, ఎక్కడ కలకటా, ఎక్కడ విశాఖపట్నం, ఏడాది తీసుకొచ్చాడు. అర్థమైందా? ఈ ఊరుడా అర్థం వచ్చేవాళ్ళు లేదు. కాబట్టి చూసుకుంటూ చూడండి. ఎక్కడో దేవుని యొక్క ప్రతిష్ఠింపబడి వైజాగ్ మహాపట్టణంలో ఈ లక్ష్మీపురంలో దేవుని సన్నిధానంలో ఉంచబడిన అహరోను కర్ర. ఈ కర్రలో నుండి ప్రతి వారము పువ్వులు బయటకు వస్తున్నాయి. ఈ కర్రలో నుండి ప్రతి వారము ఫలాలు బయటకు వస్తున్నాయి. ఈ కర్రలో నుండి ప్రతి వారము దేవునితో కూడుకున్న వర్తమానము బయటకు వస్తా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కర్ర ప్రార్థన చేయగా, ఈ కర్ర దేవుని సన్నిధానంలో మొక్కలెత్తగా అద్భుతాలు జరుగుతా ఉన్నాయి. ఎన్నుకోబడిన అహరోను కర్ర. మా గౌరవ ప్రార్థన చేసే దైవజనులు ఉన్నారు. సొంత వాయువు, సొంత దాటుకున్నారు. మా ఎవరుడా మాట్లాడండి, మీరేం మాట్లాడట్లేదు. హల్లెలూయా. లాయ దగ్గరికి వెళ్ళి నువ్వు అబద్ధం చెప్తే ఆ కేసు గెలుస్తాడా? లాయ దగ్గరికి వెళ్ళి నిజమే చెప్పాలి. నువ్వు పుడిచావని చెప్పు, చంపావని చెప్పు. అప్పుడు ఆ లాయ ఏం చేస్తాడు? బయటికి తీసుకొస్తాడు. డాక్టర్ దగ్గర పోయి జబ్బు కూడా ఇంకో జబ్బు చెప్తే జబ్బు పోతా. అది ఎలాంటి సీక్రెట్ జబ్బు అయినా ఎవరు చెప్పాలా? దైవజనుడి దగ్గరికి వచ్చి మాట ఇంకోటి పెట్టుకుని ఇంకోటి చెప్తే దీనికి ఎక్కడ వస్తుంది? హాస్టల్ ఉండాలా? చెప్పండి. మన కొరకు భారం కలిగి కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి మన యొక్క సమస్యల కొరకు ప్రభు సన్నిధానంలో పోరాడగలిగిన కర్ర అహరోను కర్ర. మోషే చేతిలో కర్ర. దేవునికి స్తోత్రం. మూడవ కర్ర యాకోబు చేతిలో కర్ర. అమ్మ ఏ కర్ర? ఈ కర్రను కూడా చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం. లాస్ట్ 2 minutes, ఇంకెక్కువ లేదు, కరెక్ట్ గా మానేస్తున్నాను. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనం. ఓ స్తోత్రం, యేసు రక్తం జయం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చేద్దాము. హల్లెలూయా. నేను చదవండి, ఒకరు చదవండి. రోషం, పౌరుషం,
వెరీ గుడ్. చదవండి. చదువు. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటుతిని. ఆమేన్. హల్లెలూయా. ఏమండి యాకోబు అన్న మోసం చేసినప్పుడు పారిపోయినప్పుడు ఎంత ముందుకు వెళ్ళాడు? ఎట్లా తెలుసునా? నాకు కట్టబడకుండా వెళ్ళిపోవాలని చెప్పి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ బ్యాగ్ ఎంత సర్దింది, నాయన కొడుక ఇట్టపో ఎట్టపో మా వాళ్ళు ఊరికెళ్ళు వాళ్ళ అమ్మ చెప్పింది. వాళ్ళ అమ్మ మాట ప్రకారంగా దేవుడు వెళ్ళాలా పోతూ పోతూ మార్గ మధ్యలో చీకటి పడిపోయింది, ప్రయాణం చేయలేకపోతున్నాడు. చుట్టూ కెక్కారమేమో, జంతువుల మాటకు అరుపులు వినపడతా ఉన్నాయి, నిద్రేమో వస్తుంది, ప్రయాణం సాగడం. ఇంకా ప్రభు సంఘాల్లో ప్రార్థన చేసి ఆడేమనుకున్నాడు, ప్రభువా ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉండి నేను వెళ్ళిన స్థలంలో నన్ను దీవిస్తే ప్రభువా నేను నీకు నమ్మకంగా ఉంటానని ఒక బండ తల కిందగా పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ స్థలము దేవుని యొక్క స్థలముగా ఆయన గుర్తించి కారణము రాత్రి కల్లో ప్రభు ఆయనకి కనపడతాడు. ఆయన ఉదయాన్నే లేచి అంటున్నాడు, ఇది నిజముగా పరలోకం గవికి తప్ప మరొకటి. అక్కడ ఏ తల కింద రాయి పెట్టుకున్నాడో ఆ తలని నిలబెట్టి, ఆ రాయిని నిలబెట్టి నూనె పోసి ప్రార్థన చేసి నా ప్రయాణం అంతట్లో తోడైంది, నన్ను రక్షించి మళ్ళా నడిపిస్తే నా యొక్క రాబడి అంతటిలో ఏమిస్తాను అది ఎందుకు చెప్తారో చెప్పాలమో. విశ్వాసానికి నమ్మడం మీ జీవం రెండు తీయాలా, వాక్యాన్ని రెండు వైపులా పొద్దునే ఎంతమంది మీకు చదువుతుంది చెప్తున్నా, నాకు కూడా నేను కూడా దశభాగం తీయాలా. సోదరం చెప్పు హల్లెలూయా. నీకు ₹1,00,000 దశభాగం ఎంత తీయాలా? 2,000 300 10,000. వామ్మో 10,000 దేవుడికా? ₹1,00,000 చెప్తువే వామ్మో అన్నాడు. ఎంత తీయాలా? నాకెంత చెప్పుకో నాకు ఒక 5,000 అనుకో 10,000 అనుకో, నేను ఎంత తీయాలా? ₹1000. దేవుని దృష్టి రెండు ఒకటే. హల్లెలూయా. యాకోబు ప్రార్థన దేవా దశభాగం ఇస్తాను. ఈసారి మళ్ళీ తిరుగు ప్రయాణం. ఈసారి వచ్చేటప్పుడు ఎక్కడ వస్తున్నాడు తెలుసునా? ఇద్దరు భార్యలు. అమ్మా ఇద్దరు నేను చెప్తే చెప్పాను, ఇద్దరు భార్యలు, ఇద్దరు ఇద్దరు మొత్తం ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు ఆయనకి. ఒక్కరు వదిలిపెట్ల, అంటే దాసీలు వదిలిపెట్ల, భార్యలు వదిలిపెట్ల. దేవుడు దీవించాడు. మా దగ్గరలో ఒక మాస్టర్ గారు ఇంటికి వచ్చి అసలు ఏదేమన్నా ఆగట్లేదంటే దేవుడికి స్తోత్రం. ఎందుకు ఒక మాస్టర్ గారు వచ్చి, మాస్టర్ గారు నేను పెళ్లి చేసుకున్నాను, ఆ పెళ్లికి రావాలని. అది భార్య ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. సమాచారం కావాలా, ఎవరు చేస్తాను, కాని కూడా చూసుకోలేము, ఇంకా ఇస్తాను కాదు, నేను నిజంగా చేసుకుంటాను కదా. నిజంగా పాస్టర్ గారు అన్నాడు చేసుకోకూడదు. బైబిల్ బాగా చదివిన యాకోబుకి ఎంతమంది భార్యలు అన్నాడు, మోషేకి ఎంతమంది భార్యలు అన్నాడు, దావీదుకి ఎంతమంది భార్యలు అన్నాడు, సొలొమోనుకి ఏమవుతుంది దేవుడు మాట్లాడరా, ఆ దేవుడు మాట్లాడాడు. దేవుడికి ఈ విషయం నేను వదిలేస్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు యాకోబు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా చేతి కర్రతో ఈ నదిని దాటి అవతలికి వెళ్ళాను, మరలా నది దాటి వచ్చేటప్పుడు దేవాన ప్రార్థన ఆలకించావు, రెండు గుంపులంతగా నీవు నన్ను. హల్లెలూయా. ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి రావాలి. హల్లెలూయా. దీవెన దేవుని దగ్గర నుంచి రావాలి. ఇంకోటి
దేవుడు పైన ఉన్నాడు, మనం కింద ఉన్నాం. దీవించండి. దేవుడి పక్షాన తలుపు తెరవగా దాన్ని మూసే అధికారం ఎవరికి లేదు. దేవుడే తలుపు తీయగా దాన్ని తెరిచే అధికారం ఎవరికి? దేవుడు నిన్ను చూడాలా, దేవుడి ప్రార్థన వినాలా, దేవుడి భక్తిని చూడాలా, దేవుడి అవసరము చూడాలా, దేవుడి కన్నీటిని చూడాలా. ఆయన తెరవాల మార్గం. యాకోబు 2 యాకోబు చేతుల్లో కర్ర 2 గుంపులు ఉంటాయి. యోధా చేతిలో కర్ర. ఆదికాండం 38వ అధ్యాయంలో ఉంది. చదువుతానికి సమయం లేదు. ఏం కర్రది? యోధా చేతిలో. ఇది చాలా పవర్ఫుల్ కర్ర. యోధా ఏం చేశాడంటే ఆయన ముగ్గురు పిల్లలు పుట్టారు. ఆ ముగ్గురు పిల్లల్లో పెద్దోడు పెళ్లి చేశాడు. ఆ పెద్దోడు దేవుడికి సరిగా లేనందున దేవుడు మొత్తగా చనిపోయాడు. ఆడి భార్యని వాళ్ళ రెండో కొడుకుకిచ్చి, మన భారతదేశంలో జరగలేదు, రెండో కొడుకుకిచ్చి, రెండో కొడుకు ఇంకా దుర్మార్గంగా ప్రవర్తించాడు. దేవుడు అతన్ని మొత్తాడు, పడిపోయాడు. ఆ యోధా చెప్పాడు, అమ్మ మూడవ కొడుకున్నాడు, అతను చిన్నవాడిగా ఉన్నాడు, అతను వయసుకు వచ్చేంత వరకు నీ వెళ్ళి మీ మామగారి, మీ అత్తగారి ఇంట్లో, మీ తండ్రి గారి ఇంట్లో ఉన్నాను. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి పెరిగి పెద్దవాడయ్యాడు. అయినా ఎదురు చూస్తుంది మూడో అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయడు. అయితే ఒకానొక దినమున యూదా ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటూ వెళ్ళాడు. ఆయన మరి ఆ ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటుంటే ఆ కోడలు వేసింది, మామ ఈ ప్రాంతంలో గొర్రెలు కాసుకుంటున్నాడని వేషం వేసుకున్న దారిలో కూర్చొని ఆమె తన కోడలని తెలియక యోధా వచ్చాడు, రమ్మని పిలిచాడు. ఆ మనది, నువ్వు నా దగ్గర ఏదైనా గుర్తు పెట్టిందాక నేను గుర్తు అడిగింది. ఏమడిగిందో తెలుసునా? ఆ చేతి ఉంగరం అడిగింది, చేతి కర్రను అడిగింది. తర్వాత యోధా ఆమెతో పోయిన తర్వాత ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయిన తెలిసిన యోధాకు తెలిసి వచ్చింది నా కోడలు గర్భవతి అయింది. ఆయన రోషావేశుడై నా కొడుకుని ఇద్దామనుకునే లోపల నేను తప్పు చేసేవు కనుక నువ్వు బతకడానికి వీల్లేదని ఆమె చంపడానికి వచ్చాడు. అప్పుడు ఆయన చేసింది ఏంటంటే, ఈ కర్ర ఎవరు దోచుకుందయ్యా, ఈ ముద్ర ఎవరు దోచుకుందయ్యా, ఈ ముద్ర ఈ కర్ర కలిగిన వాడితో నేను పొరపాటు చేస్తున్నాను కానీ ఆ కర్ర ఎవరిది? ఇదే కర్ర, ఇది పాపము పట్టించిన కర్ర. అమ్మా ఏం కర్ర? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓ దేవుని ఉగ్రత త్వరగా రానయ్యున్నది. మన పాపపు బంధకాల్లో నుంచి బయటకు వద్దాం. దేవుని వాక్యమో నీ పాపాన్ని పట్టుకుంటారు. దేవుని వాక్యమో నిన్ను నిలబడతారు. జాగ్రత్త. యోధా అన్నాడు తర్వాత, నాకంటే నువ్వే నీతిమంతురాలు, నేనే పొరపాటు చేశాను. దేవుని బిడ్డలారా, 4 కర్రలు, ఒక పండ. పంటలో నుంచి వచ్చిన జలం ఇశ్రాయేలులందరూ కూడా సమృద్ధిగా తాగారు. ఈ పంటలో నుంచి నీళ్లు రావటానికి మోసే చేతిలో కర్ర, అహరోను కర్ర, యాకోబు కర్ర, యూదా కర్ర. ఏ కర్ర నువ్వు కలిగి ఉన్నావు? ఏ కర్ర నీ దగ్గర ఉన్నది? యూదా కర్ర ఉంటే దేవుడు పట్టేస్తాడు. జాగ్రత్త, పాపం జోలికి పోవద్దు. నీకు దీవెన కావాలా? దేవుడి దగ్గర ప్రార్థన చేయి. అలనాడు యాకోబును 2 గుంపులంతగా ఆశీర్వదించిన దేవుడు ఈ దినం నీ కూడా దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఫలింపు కలిగిన అహరోను కర్ర, మిగిలిన కర్రలు ఎండిపోయినాయి. అహరోను కర్ర చిగురించి అద్భుతాలు చేశారా? మోసే చేతిలో కర్ర. ఎలాగా ఉండాలనుకుంటున్నావు? దేవుని వాక్యం సమృద్ధిగా జరుగుతున్న నేటి దినాలలో దేవుని వాక్యం కలిగి, కైపు కలిగి,
దేవుని సన్నిధానంలో మరింత బలపూరితంగా ముందుకు సాగాలని ప్రభునామమును మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘ పెద్దలకి వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని మరలా పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. రైతు కొంచెం ఎక్కువసేపు మాట్లాడినానేమో రైతు మన్నించాలని ప్రభు పేర మనం చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఇంకో జనాలు ఇది రాష్ట్రంగా మాకు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో పనిచేయబడి దేవా, ఒక చిగురించిన అహరోను కర్రలాగా మా జీవితాన్ని చిగురించమని ప్రార్థన చేస్తున్నాం. నీలో ఉన్న జీవాన్ని ప్రభావ మేము పొందుకునే అంతటి ఫలింపు గల పరిశుద్ధ జీవితాలు మాకు ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. దాసుని బలపరచండి. మీ సర్వాన్ని వాటిని ఫలింపరిచి చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వందన పాట పాడుతుండగా ఆఫ్రికా పాట మీద ఆఫ్రికా పాట అందులో నాకు